నమస్తే, జే న్యూస్ స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ స్వరూప్ గౌర్ అభినందనలు తెలియజేశారు. మెప్మా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురికి ఏజేసీ ఎస్ఏ రాజ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. నాకన్నా ముందు చాలా మంది మాట్లాడారు, చక్కటి సేవలు అందిస్తున్నారు, వికలాంగుల అభివృద్ధికి రిజర్వ్ చేయబడి ఉంటాయి. అందువల్ల విద్యార్థిని కంపల్సరీ, అట్లాగే అక్కడ ఉన్న టీచర్స్ కి సపరేట్ అయిన ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మరి అక్కడ జాయిన్ అయిన పిల్లలకి, అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలకి మరి వాళ్ళ తాలూకా ప్రతిభా పాఠవాలని వాళ్ళ పైకి తీసుకురావడానికి వాళ్ళు ఎన్నో రకాలైన సైంటిఫిక్ మిషన్స్ తోని, అట్లాగే రకరకాల హైదరాబాద్ నుంచి నిపుణులైన వైద్యులు వచ్చారు. ఎవరైతే ఆర్థోపెడికల్లీ మరి ఎముకలు మళ్ళీపోయి అట్లాగే మరి పొజిషన్ లేకుండా ఉన్న వాటికి వాళ్ళు సర్జరీస్ చేసి సుమారు 20 మందికి ఆ రోజు ఎక్స్పర్ట్స్ ఆపరేషన్ చేసి మరి సక్రమంగా విజయవంతంగా వాళ్ళు ఆపరేషన్ నిర్వహించారు. భవిష్యత్తులో ఏ 20 మందికి అయితే మరి ఆపరేషన్ చేశారో వాళ్ళలో ఆ ఫోకస్ స్థితి మరి కొనసాగకుండా మరి ఇంకా మెరుగైన స్థితి వారికి వస్తుంది. మరి ఆ ఎముకలు కరెక్షన్ అయ్యాయి కాబట్టి భవిష్యత్తులో భాగస్తులు అందరితో కలిసి సమానంగా అన్ని అవకాశాలు మీకున్నాయి. అంతకన్నా అత్యధికంగా మీకు రిజర్వేషన్లు ఉన్నాయి. స్కాలర్షిప్స్ లో అయితే కాలేజెస్ తీసుకోవాలి. మరి 54వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరి పిల్లల భవిష్యత్తు అంతా బాగుండాలని మరి ప్రభుత్వాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి 54వ ప్రపంచ వికలాంగ్ దినోత్సవానికి ఈ కార్యక్రమానికి పదధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు ఈడీటీఆర్డీఏ రజనీకాంత్ గారు, అట్లానే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి పెద్దలు అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు, అంతేకాకుండా నిర్వహించిన అనేక మంది జిల్లాధికారులు, ఎస్టీ కార్పొరేషన్, అట్లానే ఇతర సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రైవేట్ డాక్టర్ రావు గారు, అట్లానే హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ నుంచి మెంబర్లు, వారందరికీ, దాంతోపాటు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వికలాంగ సంఘ నాయకులు, ఇతర సంస్థలకు చెందినటువంటి వాళ్ళు మరియు పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇవాళ ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి మీకు ప్రభుత్వం వికలాంగ సంక్షేమం కొరకు చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో దాదాపు 27,50,000 ఉంటే జనాభా 2% జనాభా వికలాంగులు ఉన్నారు. దాదాపుగా 77,000 మంది వికలాంగులు ఉన్నారు. అయితే పెన్షన్లు పరిస్థితి చూస్తూ ఉంటే దాదాపు 30 మంది అని ఈ కారణం వల్ల బహుశా పెన్షన్ రావట్లేదు. ఇదేంటప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మొన్న రచనలో కూడా కొత్తగా మళ్ళీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసింది. 20% నుంచి 40% మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోయినా ఇవాళ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను, వారికి కనీసం తెలియజేస్తూ ఉన్నాను. దీని గురించి కూడా ముందు రావాలా, మంత్రిగా ఉన్నటువంటి డేటా గురించి కూడా దాన్ని బయట తీసి వాళ్ళకి ఏ రకమైనటువంటి కలుస్తానికి ఉంది, ఇంకా ఏది ఇవ్వాలనేది మనం అభినందనని రావాలా. ఈ రాకెట్కి దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ ఉన్నాను. తర్వాత చేసుకొని ఈడీటీఆర్డీఏ నేను సంతకం పెడతాము, ఈ నెల ఆఖరికి కనీసం దాంట్లో 5 లక్షల రూపాయలైనా మనం అట్లాంటి సంస్థలకి ఇచ్చి వారి ద్వారా వాళ్ళు ఒక మన సమాజంలో ఉన్నటువంటి అతి వల్నరబుల్ గ్రూప్ని మనం కోరుకుంటూ ఉన్నాను. మీరు మొన్న అడిగారు ఆడియోలాజిస్ట్ పోస్ట్ కావాలని, అది కూడా టీటీఆర్సీ తరఫున ఉన్నాం. సో ఈ విధంగా ఇంకా క్యాన్స్ విషయానికి వస్తే
ముఖ్యంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, పిల్లలు ఎవరైతే వాళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉంటాయో. ఇవాళ ఎలక్షన్ కమిషన్ మాకు ఏమంటా ఉంది, ఏ పోలింగ్ బూత్ ఉన్నా ర్యాంక్ ఉండాలా. ప్రత్యేకంగా వికలాంగులకి ఇవాళ జిల్లాలో 400 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వికలాంగ శ్రమశక్తి డాక్టర్ గారికి, మరి పీడీ గారికి, ఈడీ గారికి, డీడీ గారికి, సూపర్ అనుకుంటే డైరెక్టర్లు లోక్సత్తా పార్టీ కార్యాలయంలో కొత్త తరం కొత్త రాజకీయం అంటూ పెరుగుతున్న కూరగాయల ధరలు, నిత్యావసర ధరలపై అధికారుల పార్టీ నాయకులు ప్రభుత్వం ఏం చేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు. ప్రభుత్వ పాలనా వ్యవస్థ పూర్తి స్థాయిలో గాడి తప్పింది. ఏంటంటే నిత్య జీవనంలో మధ్యతరగతి వాడు, సామాన్యుడు, నిరుపేదలు ఏ కమోడిటీ, అగ్రికల్చర్ కమోడిటీ అనవండి, ఇండస్ట్రియల్ కమోడిటీ ప్రొడక్ట్స్ అనవండి, కొనడానికి మార్కెట్కి వెళితే చాలా కష్టంగా మనం బ్రతకగలమా ఈ రేట్లలో కొని అనే బాధను వ్యక్తపరుస్తున్నారు ఓపెన్ మార్కెట్. కానీ సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా ధరలను నియంత్రణ చేయాలి, దీనికి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ వేయాలి, అవసరమైన అనుకుంటే కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్కి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అప్లై చేయాలి అనేటటువంటి భావన ఎక్కడ కూడా ఏదనే లోక్సత్తా భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ఉన్నదన్న విషయం మీకు తెలిసిన విషయం. నేను అంటున్నా, చిన్న కమోడిటీ అండి, మీరు తీసుకోండి, అల్లం తీసుకోండి. ఈ రోజున కేజీ 140 రూపాయలు ఉందండి, మీరు ఆశ్చర్యపోతారా? అదే 140 రూపాయలు ఉన్న అల్లము గత సంవత్సరం 58 రూపాయలు ఉన్నది. మీరు రేట్స్ నోట్ చేసుకుంటే ప్రజలకు మరింత భారాన్ని పెంచవలసిన వాళ్ళు మరింత భారమే కూర్చున్నది. ఇవాళ ఒక అనాలోచితమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకున్న పాపంగా తాత్కాలిక తాయిలాల వైపు మొక్కుతూ దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టడం మూలంగా ప్రజలు ఎన్నుకున్న పాలకులే ఈవేళ ప్రజలకు తీవ్రమైనటువంటి శాపంగా పరిణమించి ప్రజల కష్టాలకు తీవ్రం చేస్తుంది. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి సౌరయాగం పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ పోస్టర్ను విడుదల చేశారు. పట్టణంలో జీటీ రోడ్డు విస్తరణ సందర్భంగా కూలగొట్టిన రామ మందిరంలో మిగిలిన విగ్రహాల్లో సీతాదేవి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. హిందూ సాంప్రదాయాలను గౌరవించవలసిన తరుణంలో ఇలా స్వార్థాలకు విగ్రహాల ధ్వంసం అనేది క్రూర చర్యగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీ డబ్బులు లెక్కిస్తున్న భాస్కర్ అనే వ్యక్తి 960 రూపాయలు దొంగిలించడాన్ని సీసీ కెమెరాలో గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. హైదరాబాదును యూటీ చేయాలని అంటున్న చిరు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి చిరంజీవి తన చివరి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ అంశానికి సంబంధించిన కేంద్ర మంత్రుల బృందం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్లను ఆయన మంగళవారం ఉదయం కలిశారు. రాష్ట్ర విభజనపై అటు కేంద్రం ఇటు కాంగ్రెస్ అధిష్టానం
మంగళవారానికే డెడ్లైన్ పెట్టినట్టుగా మీడియాతో మాట్లాడుతూ మీడియాతో పాటు ఢిల్లీలో కథనాలను షికారు చేస్తుండటంతో చిరంజీవి తన వంతు మేరకు చివరి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించవద్దని కోరుతున్నా ఆయనకు ఇక తప్పదు, వేరే ప్రయత్నం లేదని భావిస్తే మాత్రం హైదరాబాద్ను శాశ్వత కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ తరహాలో నగరంలో కూడా శాసనసభ ఏర్పాటు చేయాలని అన్నారు. అయితే భేటీ విశేషాల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం చిరంజీవి ఇదే ఆఖరి ప్రయత్నం అంటూ సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉండగా హైదరాబాద్పై చిరంజీవి చేసిన సూచనలు, డిమాండ్లని కేంద్ర మంత్రుల బృందం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. ఆయన చేసిన సూచనలకు మిగతా సీమాంధ్ర మంత్రుల నుంచి కూడా ఎటువంటి సపోర్టు లేదని తెలుస్తోంది. కేవలం సీమాంధ్ర ప్రజలు ఎదుట తమ పరువు కాపాడుకోవటానికి మాత్రమే ఆయన పసలేని వాదనలు వినిపించినట్టు టాక్. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు హాజరైన ప్రముఖులతో సందడిగా మారింది. ఎప్పుడూ లేని విధంగా నాంపల్లి కోర్టు సందడిగా మారింది. ఒక్కరు ఇద్దరు కాదు, మొత్తం 60 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇసుక వేస్తే చాలనంత మంది వీరిని చూసేందుకు ఎగబడ్డారు. కోర్టుకు హాజరైన ప్రముఖులు, వారి న్యాయవాదులు, మద్దతుదారులు, వీళ్ళని కట్టడి చేసేందుకు పోలీసులు, కవరేజ్కు పెద్ద సంఖ్యలో వచ్చిన మీడియా ప్రతినిధులు, వీరందరినీ చూసేందుకు గుమిగూడిన వారితోనూ కోర్టు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. పోలీసులు వీరిని అదుపు చేయడానికి నానా తంటాలు పడవలసి వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన మొత్తం 10 ఛార్జ్షీట్లను కోర్టు విచారణకు స్వీకరించింది. ఛార్జ్షీట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రసన్న ప్రతాప్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్ తదితర అధికారులు హాజరయ్యారు. అయితే ఈ కేసు విచారణను జనవరి 3కు కోర్టు వాయిదా వేసింది. ప్రపంచ అత్యున్నత సంపన్న రాజకీయ నాయకుల్లో సోనియా గాంధీ 12వ స్థానంలో నిలిచారు. కానీ మంత్రి కృపారాణి వ్యాఖ్యలతో సోనియాకు సెంటు భూమి లేదని చెప్పడం విశేషం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ధనికురాలు కాదట. ప్రపంచంలోని అత్యధిక ధనిక రాజకీయ నేతల్లో సోనియా 12వ స్థానంలో ఉన్నారంటూ హాఫింగ్టన్ పోస్ట్ వెబ్సైట్ వార్తా కథనం ప్రచురించింది. అయితే దీనిపై భారత్లో పెద్ద ఎత్తున ధూమ్రం రేగడంతో ఆ సైటు రిచెస్ట్ పొలిటికల్ లీడర్స్ లిస్టు నుంచి సోనియా పేరును తొలగించింది. సోనియా, ఖతార్ మాజీ పాలకుడు హమీద్ బిన్ ఖలీఫా మరి రిచెస్ట్ పొలిటికల్ లీడర్లు కారు. ఎవరో థర్డ్ పార్టీ ఇచ్చిన సమాచారంతో వీళ్ళ పేర్లను మేము జాబితాలో చేర్చాం. వీళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉందో మా ఎడిటర్లు అంచనా వేయలేకపోయారు. అందుకే లింకును తొలగించాం. అయోమయం రేపినందుకు చింతిస్తున్నాం అని ఈ సైట్ పేర్కొంది. సోనియాకు $200 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, బ్రిటన్ రెండో రాణి ఎలిజబెత్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ కన్నా ఆమె ధనవంతురాలని ఈ సైట్ మొదట తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలోని 20 మంది రిచెస్ట్ లీడర్స్ పేర్లను హఫింగ్టన్ పోస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇండియాలో తనకు ఇల్లు కానీ కారు కానీ లేవని, ఇటలీలో 18.2 లక్షల విలువైన తన పూర్వీకుల ఇల్లు మాత్రమే ఉందని సోనియా 2009 నాటి లోక్సభ ఎన్నికల సందర్భంగా తన నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెర టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. స్థానిక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆవరణలో చైర్మన్ డోల జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చేదోడు వాదోడుగా ఉండాలి, రైతు కుటుంబాల్లో శ్రేయస్ కోరి ఈ సంవత్సరం 270 కోట్ల రుణాలని మంజూరు చేయడం జరిగింది. ఈ 270 కోట్ల రుణాలలో 64 కోట్ల రుణాలు కొత్త రుణాలు ఇవ్వడం జరిగింది. బ్యాంక్ చరిత్రలో ఏనాడు కూడా 24.5 కోట్లు మించి ఇవ్వలేదు ఒక సీజన్కి. కానీ రైతు శ్రేయస్ కోరి ఈ సంవత్సరం 64 కోట్లు ఖరీఫ్ సీజన్లో
ఎక్కువగా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. రబీలో 35 కలిపి 100. మా పాలక మండలి తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు శ్రేయస్సు. రైతు శ్రేయస్కి ఎక్కడైనా పొరపాటున దెబ్బ తగిలితే కనుక మేమెవరూ ఉపేక్షించే పరిస్థితిలో లేము, ఉపేక్షించం కూడా. తర్వాతను ఈ ఇచ్చిన రుణాలలో ప్రతి సంఘంలో కూడా 49 సంఘాలు ఉన్నాయి. 49 సంఘాల్లో కూడా ర్యాండమ్గా ఒక 10% ఏవైతే లోన్స్ ఇచ్చామో ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేయించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మా దృష్టికి ఏ సంఘంలో అయినా సరే తప్పుడు తరహాలో వ్యవహరించారని తెలిస్తే కనుక తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటాం. బ్యాంకు వాళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవడానికి వీల్లేదు అనే పద్ధతుల్లోనే మేము వ్యవహరిస్తాం. తర్వాతలో మేము మొదటి నుంచి మా పాలక మండలి మేము అంటున్నది ఏంటంటే పారదర్శకత, జవాబుదారీతనం. ఏ వ్యవస్థలో అయినా సరే పారదర్శకత, జవాబుదారీతనం ఉంటేనే కనుక ఆ సంస్థ అభివృద్ధికి పాటుపడుతుందని నమ్మే పాలక మండలి ఈ కేంద్ర సహకార బ్యాంక్ పాలక మండలి అని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ ఏమైనా ఎక్కడైనా తప్పులు జరిగాయని ఏ రైతైనా భావిస్తే కనుక కొత్తగా ఒక టోల్ ఫ్రీ నెంబరు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబరు 180042501999. ఇంకోసారి 180042501999. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆ రైతులు వాళ్ళ తాలూకు ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక తెలియజెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ప్రతి బ్రాంచ్లో, ప్రతి సొసైటీలో ఒక కంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టడం జరుగుతుంది. రాతపూర్వకంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఆ సొసైటీ పరిధిలో కానీ ఆ బ్రాంచ్ పరిధిలో కానీ వాళ్ళు ఏమైనా తెలుసుకున్నట్లయితే కనుక ఆ కంప్లైంట్స్ని టైం టు టైం చూడటం జరుగుతుంది. వాళ్ళకి ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ చేసి దాన్ని పరిశీలించి ఇన్వెస్టిగేట్ చేసి ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. సొసైటీలో 49 సొసైటీలు ఉన్నాయి. 49 సొసైటీల్లో కూడా కంప్లైంట్ బాక్స్ పెట్టడం జరుగుతుంది. బ్రాంచెస్ ఉన్నాయి, 15 బ్రాంచెస్. ఆ 15 బ్రాంచెస్ పరిధిలో కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత సొసైటీలు ఆర్థిక పరిపుష్టత సాధించడానికి ఎన్నో కొత్త కార్యక్రమాలు, అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ లోనింగ్ ఈ సంవత్సరం 64 కోట్లు తెచ్చామంటే ఇది ఎక్స్ట్రా ఈ సొసైటీస్కి ఇస్తే కనుక ఆ సొసైటీస్కి 1.5% మార్జిన్ వస్తుంది. సపోజ్ ఒక సొసైటీ 10 కోట్ల టర్న్ ఓవర్కి చేరిందంటే కనుక 10 కోట్ల మీద 15 lakhs 1.5% మార్జిన్తో 15 lakhs వాళ్ళకి ఆదాయం రావడం జరుగుతుంది. అలానే మల్టీ సర్వీస్ సెంటర్స్ అని చెప్పి ఆ సొసైటీ పరిధిలో ఏదైనా వ్యాపారాలు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉంటే కనుక వాటిని కూడా ప్రోత్సహిస్తున్నాం. ఫెర్టిలైజర్ బిజినెస్ చేస్తున్నాం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము, సీడ్స్ డిస్ట్రిబ్యూషను. మీరు ఇంతకు ముందు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఏ రైతు కూడా మాకు ఫెర్టిలైజర్ సరిగా అందలేదని కానీ విత్తనాలు సరిగా అందలేదని కానీ ఏ సొసైటీ నుంచి కూడా మాకు అలాంటి కంప్లైంట్స్ చేయలేవు. ఇంతవరకు రైతులంతా సంతృప్తికరంగా ఉన్నారు. దురదృష్టవశాత్తు మన తుఫాన్ వల్ల రైతు బాగా నష్టపోయారు కనుక వాస్తవ విషయాలన్నీ ఈ జిల్లాకు వచ్చిన ప్రతి టీంకి కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా తెలియజేయడం జరిగింది. రైతులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి కలెక్టర్ గారి ద్వారా సెంట్రల్ టీం కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి రైతుకి పరిస్థితున్న వాస్తవాన్ని పరిశీలించి అందించాల్సిందిగా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. 11-13 నాగావళి ఆ రోజు 11, 12, 13 3 రోజులు ఒక 25 సంఘాలలో కొత్తగా మల్టీ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఒక వర్క్షాప్ ఒకటి నాగావళిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా మీరందరూ 11వ తారీఖున ఆ కార్యక్రమానికి కూడా రావాలని చెప్తున్నారు. చాలా సహకరిస్తున్నారు. ఆయన సహాయ సహకారాలతో ఈ జిల్లాలో బ్రాంచెస్ అన్నింటికి కూడా సొంత స్థలాలని సేకరిస్తున్నాము. అలానే సొసైటీస్ కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో 49 సొసైటీల్లో ఎవరికైనా స్థలాలు కానీ లేకపోతే కనుక వాళ్ళకి కూడా స్థల సేకరణ చేపట్టడం జరుగుతుంది. కొద్ది కాలంలో ఈ కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ సొంత భవనాల్లోనే వ్యాపార లావాదేవీలు జరుగుతుంది. దీన్ని
దీన్ని ఆపరేటర్ దీని మీద రెవెన్యూ ఏ రకంగా అయితే దానితో ఉంటుంది. ఈ మిగతా ప్రైసెస్ ని బ్రాంచ్లోని సొసైటీస్లోని అది పూర్తి కాబట్టి కలెక్టర్ గారికి గవర్నమెంట్ చెక్స్ కూడా మా బ్యాంక్కి కొంత ఇస్తున్నాము. తర్వాత 4 వీలర్స్కి లోన్స్ ఇస్తున్నాము. అంటే వ్యవసాయ చేసే రుణాలు. తర్వాత మెయిన్ దృష్టి షీప్ యూనిట్స్ ఉన్నాయి సబ్సిడైజ్. వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుని పనిచేసి వాటిని ప్రమోట్ చేద్దాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇప్పుడు సందర్భం కాదు. పొలిటికల్గా విషయానికి వస్తే ఇప్పుడు గోల్డెన్ మార్పులు మనం చూస్తున్నాం. అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి జిల్లాలో చర్చ జరుగుతుంది. దాని గురించి ఏమైనా మాట్లాడారు? అంటే నాకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన స్థానం కల్పించింది. నాకు ఇచ్చిన బాధ్యతల ద్వారా నా తాలూకు కార్యక్రమం ఏంటంటే నేను ఈ స్థానం ద్వారా అందరికీ రైతులకు ఉపయోగపడుతూ పార్టీ ప్రతిష్ట పెంచాలి, వ్యక్తిగతంగా నా ప్రతిష్ట కూడా పెంచుకోవాలి రాజకీయాల్లో అన్నటువంటి భావంతో నేను పనిచేస్తాను. దానికి జే న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.